సరిగ్గా 8 దశాబ్దాల క్రితం ప్లేగు అనే ఒక వ్యాధి తర్వాత గ్రామ దేవతలను ఇక్కడ పూజిస్తూ అక్కడ సంబంధించిన ఆ వ్యాధిని పారద్రోలేందుకు గ్రామ దేవతలను ఏర్పాటు చేస్తారు. ఈ చరిత్ర అంతా కూడా రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా నిజామాబాద్ జిల్లాలో జరుగుతుంది. గత 8 దశాబ్దాల క్రితం ఒక ప్లేగు అనే ఒక వ్యాధి వల్ల ఇక్కడ సంబంధించిన గ్రామాల్లో ఉన్న గ్రామస్తులంతా కూడా తీవ్ర ఇబ్బందులు నెలకొన్న నేపథ్యంలో గ్రామ దేవతలను ఏర్పాటు చేసి గ్రామ దేవతల ద్వారా ఆ వ్యాధిని పారద్రోలేందుకు ఇక్కడ ఏర్పాటు చేసిన సందర్భం ఇక్కడ తెలుస్తుంది. అక్కడ సరిగ్గా గత 76 ఏళ్ళుగా ఈ ఊర పండుగ జరుగుతుంది. ఊర పండుగ జరుగుతున్న నేపథ్యంలో 14 దేవతలను ఇక్కడ ఏదైతే చెక్కల రూపంలో తయారు చేసి ఎక్కడ లేని విధంగా గత హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో కూడా ఊర పండుగలు జరుగుతూ ఉంటాయి, అక్కడ జాతరలు జరుగుతూ ఉంటాయి. కానీ నిజామాబాద్ జిల్లాలో మాత్రం చెక్కపై తయారు చేస్తున్న ఏవైతే చూడొచ్చు, చెక్కపై అమ్మవారికి సంబంధించిన ఆభరణాలు కావచ్చు, బొట్టు బిల్లలు కావచ్చు, అమ్మవారి విగ్రహాలు ఎలా ఉంటాయో అలా తయారు చేస్తున్నారు. ఇక్కడ లేని విధంగా రాష్ట్రంలో ఇక్కడ లేని విధంగా ఇక్కడ ఒక వింతైన ఆచారం, వింతైన జాతర జరుగుతుంటుంది. ఆ జాతర కూడా రేపే ఉదయం ప్రారంభం కానుంది. గత 76 సంవత్సరాలుగా ఈ జాతర కొనసాగుతుంది. ఇక్కడ చూడొచ్చు కళాకారులు కూడా ఏదైతే కళాకారులు చెక్కపై అమ్మవారి విగ్రహాలను తయారు చేస్తున్నారు. చాలా వరకు కూడా ఏదైతే నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఈ ప్రత్యేకత ఎక్కడ ఉండకపోవచ్చు, ఇలాంటి ప్రత్యేకత నిజామాబాద్ జిల్లాలో ఉంటుంది. ఇందూరులో ఊర పండుగ అనే పెద్ద కార్యక్రమాన్ని గత 76 సంవత్సరాలుగా కొనసాగుతుంది. ఆదిపరాశక్తి ప్రతిరూపంగా గ్రామ దేవతలను కొలుస్తూ ఉంటారు. ఇక్కడ ఏదైతే సికింద్రాబాద్ మహంకాళి బోనాలు ఏదైతే జరుగుతాయో ఆ రోజే ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో ఊర పండుగ జరుగుతుంది. రేపే ఘనంగా ఊర పండుగ ప్రారంభం కానుంది. ఊర పండుగ కోసం నగరం అంతా ముస్తాబైంది. ప్రస్తుతం విగ్రహాలు కూడా ఏర్పాటవుతున్నాయి, కళాకారులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. గ్రామ దేవతల విగ్రహాలను అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించి రేపు పెద్ద ఎత్తున ప్రారంభం కానుంది. పోతురాజుల విన్యాసాలు, శివసత్తులు, డప్పుల నృత్యాలతో పెద్ద ఎత్తున కార్యక్రమం కొనసాగుతుంది. సుమారు 500 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఊర పండుగ ప్రస్తుతం రేపు ప్రారంభం కానుంది. ఒకసారి కళాకారులు మాట్లాడించే ప్రయత్నం, ఏమేమి దేవతలు తయారు చేస్తారు, ఎట్లా ఉంటుంది మీ ఊర పండుగ, ఈ గ్రామ దేవత? ఊర పండుగ బండారు పోషి నుంచి మొదలవుతుంది. ఆ రోజు బండారు పోషి నుంచి మామిడి తుంగలను తీసుకొచ్చి పూజ చేసి మామిడి తుంగలను తీసుకొచ్చి సర్వసమాజ్ కమిటీ ఆధ్వర్యంలో తుంగలకు పూజ చేసి మేము మొదలు పెడతాము. ఆ రోజు నుంచి మేము గ్రామ దేవతలు తయారు చేస్తాము. అందులో మహాలక్ష్మమ్మ, ఐజ్జెట్ల పోషవ్వ, పౌడాలమ్మ, మత్తడి పోషవ్వ, అడిలి పోషమ్మ, ఐజ్జెట్ల పోషవ్వ, మా బండి పోషవ్వ, పెద్దమ్మ అని మొదలగు మూర్తులను తయారు చేస్తాం. పొండల రాయుడు, భోగన్సాని, సార్గమ్మలు ఈ రకంగా తయారు చేసి సిద్ధం చేస్తాం. శనివారం కల్లా ఏమేమి చరిత్ర కలుగుతుంది అంటే ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? చరిత్ర అసలు ఎందుకు వచ్చింది? ఈ చరిత్ర ఈ చెక్కలపైన అమ్మవారి విగ్రహాలను తయారు చేయడానికి కారణం ఏంది అసలు? మా పెద్ద మనుషులు, మా పూర్వీకులు చెప్పిన విధంగా 1936లో ప్లేగు అనే గత్తర వచ్చిందట. వస్తే విడిసి నిజామాబాద్ విడిసి మా సర్వసమాజ్ కమిటీ వాళ్ళందరూ ఏకమై ఇక్కడ అమ్మవారికి శాంతింపజేద్దామని చెప్పేసి అమ్మవారి తుంగల్ని తీసుకొచ్చేసి మామిడి చెక్కతో తయారు చేస్తాము. మామిడి చెక్కలతో తయారు చేసి ఆ మూర్తులు తయారు చేసి ఆ రోజు పూజా విధానము, ఆదివారం నాడు పూజా విధానం కార్యక్రమాలు చేసేసి ఆ రోజు సరి అని చెప్పేసి ముఖ్యమైన ఒక పదార్థం ఉంటుంది. ఆ సరి మొత్తం ఊరు అంతా చల్లుకుంటూ పోయి పాడి పంటలలో కూడా వేస్తే ఆ రోజు నుంచి కలరా కానీ గత్తర్ కానీ రాకుండా మానిపోయిందట. అప్పటి నుంచి క్రమం తప్పకుండా ప్రతి ఏటా ఈ ఊర పండుగ నిర్వహిస్తున్నారు. ఆచారం ఎట్లా వస్తుంది అంటే మీరే తయారు చేస్తారా, లేకపోతే ఈ ఆచారం ఎట్లా కొనసాగుతుంది? ఇది మేము మా వంశపారంపర్యంగా చేస్తున్నామండి. మా తాత వాళ్ళు, తర్వాత నాన్న వాళ్ళు, తర్వాత మేము తయారు చేస్తున్నాం. అంటే నిజామాబాద్ ఊరు అప్పుడు నాగన్లో గిన్నె చేస్తుంటాం కదా, ఆ ఊరు వతందారులం మేము అన్నట్లు. ఆ రకంగా ఈ పెద్ద మనుషులు మా ద్వారా చేసి ఈ అదృష్టాన్ని మాకు అమ్మవారి ప్రసాదింపజేసిందండి. అంటే ఇంకా ఏం చెప్తారు అంటే గవర్నమెంట్ ఇప్పటివరకే ఎలాంటి ఫండ్ ఇస్తున్నది, ఇంకా ఏం చేయాలి, గవర్నమెంట్ నుంచి ఏం ఆశిస్తున్నారు? మాకు గవర్నమెంట్ నుంచి ఏం అందుతలేదు. మాకు ఏం అందినా కానీ మాకు మా సర్వసమాజ్ కమిటీ మమ్మల్ని చూసుకుంటుందండి. అంటే ఇన్ని సంవత్సరాల చరిత్ర కలిగిన పండుగ కదా, అంటే గ్రామాన్ని కాపాడుతుంది, గ్రామ ప్రజల్ని కాపాడుతుంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి సలహాలు కోరుతున్నారు? అంటే ఇంత పెద్ద పండుగ, పెద్ద ఎత్తున ఖర్చుతో కూడుకున్న పండుగ, హైదరాబాద్ మహంకాళి పండుగ తర్వాత ఇదే పెద్ద పండుగ. ఇంత పెద్ద పండుగకి గవర్నమెంట్ నుంచి ఏం కోరుతున్నారు? ఇది గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో నడిస్తే బాగుంటుందని చెప్పేసి మొత్తం ఖర్చు కూడా కొద్దిగా గవర్నమెంట్ పెడితే ఇంకా బ్రహ్మాండంగా చేయగలుగుతామని మా యొక్క అభిప్రాయం ఉంది. ఎట్లుంటుంది అంటే రేపు ఎట్లా ఉంటుంది పండుగ? రేపు మార్నింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పటి వరకు కొనసాగుతుంది? ఈరోజు రాత్రి 12 గంటల నుంచి స్టార్ట్ అవుతుందండి పూజ. ఈరోజు 12 గంటలకు ఈ అమ్మవార్లన్నీ గద్దెపైకి చేరుకుంటాయి. గద్దెపై చేరుకొని రేపు పొద్దున ఉదయం 7 గంటలకు ఇక్కడ కొండల రాయుడు, భోగన్సాని, సారగమ్మలకు ఫస్ట్ మొదటి పూజ జరుగుతుంది. మొదటి పూజ జరిగి ఇక్కడ ప్రతిష్ఠించిన ఇక్కడ
ఎక్కడంటే మన గర్సాయి స్కూల్ దగ్గర ప్రశ్నించిన అక్కడ అప్పుడు అమ్మవారి పట్టు వస్త్రాలు తీసుకొని ఊరు గ్రామ పెద్దలు గద్దె కాడికి వస్తారండి. అక్కడ నుంచి పట్టు వస్త్రాలు అమ్మవారికి సమర్పించి హారతులు ఇచ్చి అక్కడ నుంచి మా జాతర ఊరేగింపు మొదలవుతుంది. మొత్తం నగర వీధుల గుండా అమ్మవారు ఏవైతే విగ్రహాలు ఉంటాయో అక్కడ అన్ని కూడా టచ్ చేస్తారంట కదా ఈ విగ్రహాలతోటి. ఎక్కడెక్కడ ఎన్ని విగ్రహాలు టచ్ చేస్తారు? అక్కడ మన కిల్లా నుంచి మొదలుకొని ఇక్కడ పెద్ద బజార్ తుమ్మల్ల భాగం అని చెప్పేసి ఇక్కడ ముందు ఉంటాయి. అక్కడ నుంచి డివైడ్ అయిపోతాయి. ఇక్కడ మన వినాయక నగర్కు 5 జ్యోతుల పోషమ్మ, బైపాస్ రోడ్కు మత్తడి పోషమ్మ, బోరియం శివార్ల మహాలక్ష్మమ్మ, అంపుడు పోషమ్మ, రాటం అని మొదలగు దేవతలు అక్కడ ప్రతిష్ఠింపజేస్తారు. తర్వాత ఇక్కడ తుమ్మల భాగం నుంచి ఇక్కడ డివైడ్ అయ్యి దుబ్బకి వెళ్తాయి కొన్ని. పౌడాలమ్మ, అడిది పోషమ్మ, పెద్దమ్మ తల్లి ఇటు ప్రతిష్ఠిస్తారండి. చూడొచ్చు అంటే చాలా ఏళ్ళకు అడిగిన పండుగకు సంబంధించి ఆ పండుగని కొనసాగిస్తున్నారు. విగ్రహాలను కూడా తయారు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అంటే కొద్దిపాటి సహాయం అందినప్పటికీ హైదరాబాద్ లాంటి మహంకాళి జాతరలు ఏవైతే ఉంటాయో అంతకంటే ఏ మాత్రం తగ్గకుండా అలాంటి పండుగ నిజామాబాద్ జిల్లాలో కొనసాగుతుంది. ఈ పండుగకి ప్రభుత్వం నుంచి కూడా సహకారం అందాలని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలో కొనసాగుతున్న ఏదైతే గ్రామ దేవతల పండుగ ఏదైతుందో ఈ పండుగకి మాత్రం పెద్ద ఎత్తున ప్రభుత్వం నుంచి సహకారం అందాలి. వీలైతే ప్రభుత్వమే ఖర్చు పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని జరిపించాల్సిందిగా ఇక్కడ కళాకారులు కోరుతున్నారు. ఒకసారి మిగతా కళాకారులు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఈ పండుగ ఎట్లా సెలబ్రేషన్ చేస్తారు? ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఇది మా పూర్వీకుల నుంచి సర్వ సమాజ్ ఆధ్వర్యంలో 1936 అప్పుడు చాలంది ఇలా గతర ప్లేగు వ్యాధి అది రాకుండా ఉండాలని అదేంది సరితో చేసి గ్రామాలు బాగుండాలని చెప్పేసి పశు పంటలు ఊరు గ్రామ ప్రజలు బాగుండాలని ఒక ఇట్లా మొక్కుకున్నారంటూ అవి చేస్తుట్లా మంచిగా ఉన్నాయి కాబట్టి అలా చేస్తూ అలాగే ఆనవాయితీగా సర్వ సమాజ్ కమిటీ పెద్దల ద్వారా ఇది ముత్తాతల నుంచి అలాగే సర్వం నడుచుకుంటూ వస్తాం. ఏమేమి గ్రామ దేవతలు తయారు చేస్తారు మీరు? ఇది 5 చేతుల పోసేవాళ్ళు, 2 సారగమ్మలు, కొండలరాయుడు, భోగన్సాడి, మత్తన్ పోసవ, 5 చేతుల పోసవ, ఆసు, రాత్నం, పెద్దపల్లి అట్లా. ఇది చూడొచ్చు మొత్తంగా ఏదైతే గ్రామ దేవతలు 14 రకాల గ్రామ దేవతల్ని తయారు చేసిన తర్వాత పెద్ద ఎత్తున ఈరోజు రాత్రి అర్ధరాత్రి పండుగ ప్రారంభమవుతుంది. రేపు పెద్ద ఎత్తున ఉదయం నుంచి కూడా ఏదైతే ఊర పండుగ ప్రారంభం కానుంది. పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు, కలెక్టరు, అలాగే వివిధ రాజకీయ నాయకులు, అన్ని కుల సంఘాలకు సంబంధించి అన్ని కులాలు అంటే కులాలకు అతీతంగా జరిగే ఈ పండుగ ఏదైతే ఉందో ఈ పండుగని రేపు అత్యంత ఘనంగా జరుపుకునేందుకు నగరమంతా కూడా సిద్ధమైందని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ పండుగ జరుపుకునేందుకు ప్రభుత్వం నుంచి సహకారం అయితే కావాలని చెప్పి ఇక్కడ కోరుతున్నారు. రేపు పెద్ద ఎత్తున పండుగ ప్రారంభం కానుందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్, బిగ్ టీవీ, నిజామాబాద్ నుంచి. For more videos like this, subscribe Big TV channel.